వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. చిట్టి చేపల పులుసు ఎప్పుడైనా తిన్నారండి? చిట్టి చేపల ఇవేంటని అనుకుంటున్నారా? చిన్నగా ఉంటాయి కదండి ఆ చేపలు. ఇది క్లీన్ చేయడం కొంచెం కష్టమైన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిదంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి అవే ఈ చేపలు, చిన్న చేపలు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగానే 1 లేదా 2 ఆనియన్స్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా కరివేపాకు రెబ్బలు, 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు వేసి ఇవి కొంచెం వేగనివ్వాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగాక ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనికి 1 లేదా 2 టమాటాలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా వేగాక ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా టమాటా మెత్తబడేంత వరకు వేగనివ్వాలండి. దీనిలోనే ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ టమాటాలు బాగా వేగాయి కదండి, ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపు, మీ కారానికి తగ్గట్టు 2 లేదా 3 స్పూన్ల వరకు కారం, స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 3-4 స్పూన్లు వేసుకున్నా పర్లేదండి. చింతపండు పులుసు వేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది. ఇందులోనే 1/2 స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఈ సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఈ పసుపు కారం ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఈ చేపల్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, చాలా అంటే చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి, లేదంటే చేదొచ్చేస్తుంది. తలలు లోపలవి తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఈ చేపల్ని చిన్న చేపలు వేసుకున్నాక ఒక్కసారి కలపాలి. కింద నుండి ఇలా పైకి లేపుతూ కలపండి, లేదంటే చేపలు విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులోనే చింతపండు రసాన్ని వేసుకొని సరిపడా వాటర్ కూడా వేసుకొని మరగనివ్వాలి. పులుసు అంతా దగ్గర పడేంత వరకు మరగనిచ్చుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని పులుసుని మరగనివ్వాలి. చూడండి ఇలా మరుగుతుంది, పైకి ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు ఇలా చూపిస్తున్నట్లు ఒకసారి గిన్నెను పైకి లేపి కలుపుతూ ఉండాలి. గరిటె పెట్టి తిప్పేస్తే చేపలు మెత్తగా అయిపోయి విరిగిపోతాయండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఏమనుకుంటున్నారా? బెల్లం అండి. చాలా బాగుంటుంది టేస్ట్. మరీ ఎక్కువగా వేసుకోకండి, తీపి ఎక్కువ తెలుస్తుంది. లైట్గా 1/2 స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. బెల్లం వేసాక మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరిలో కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, చిట్టి చేపల పులుసు రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి.